मंगलम दीपम त्रैलोक्यम विरामः नेत्राधिमान नगाद्वारा दिव्यज्योतिर्नमोस्तुते। ओम श्रीराघवं धामं निशाचर विनाशगच्छतवर्चनः सदः तानिन्द्रियावधः कुरुः सर्वमायुरुपासत। ओम श्री रघुनंदन परब्रह्मणे नमो नमः। सर्वत्र क्षेमाभिवृद्ध्यर्थं नरसिंहपुर ग्रामाभिवृद्ध्यर्थं ग्रामक्षेमार्थं च इष्टकाम्यार्थ फलप्राप्त्यर्थं रामायण वेधसे रघुनाथाय नाथाय सीताय पुष्पायाश्च पुष्पिनीः प्रदाश्च पुण्डरीकाणि समुद्रस्य वेदान्त वेद्याय मेघश्यामलपूर्णये దీక్ష స్వామి తీసుకోండి తర్వాత జబోల్ శ్రీరామచంద్ర సమస్త ధర్మాభివృద్ధ్యర్థం చ ఆధ్యాత్మిక భావనా చింతనాభివృద్ధ్యేంద్రియ ఆయుష్యేంద్రియ కమిటీ వాళ్ళ దగ్గరికి రండి. భజేత్ ఆయుః శతమేనమేవ శతాత్మానం భవతి శతమానందోర్ధం దృష్ట్యా. అయ్యో స్వామి స్టార్ట్ చేయండి. जय श्री राम, जय श्री राम, जय सीता समेत श्री राम। हो चित्त सीता रवि राम भजना, सीता रवि राम भजना। हो चित्तारी हरउल्ल राम भजना, तिरुमुखुर देसी राम भजना। అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాలో ఈ మోతే మండలం నరసింహపురం ఇక్కడికి వచ్చింది.
ఇది 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. సుమారు ఒక 10 మండలాలు తిరిగింది. ఇది 11వ మండలం. మండలానికి 4 గ్రామాలు ఎంచుకున్నాము. మీ మండలం వెంకటరెడ్డి గారు మాది 8 గ్రామాలు కావాలంటే అవకాశం ఇచ్చాము. అయోధ్య నుంచి కొంత పూజా సామాన్ వచ్చింది. ఆ విగ్రహాలకి అక్కడి నుంచి అలంకరణ చేసుకొని మేము ప్రతి గ్రామంలో తిప్పుతున్నాం. ఇంత స్పందన ఉంటుంది అనుకోలేదు మేము ఈ విలేజ్లో. చాలా బాగున్నది. ఇట్లనే మీరు వారం వారం భజన నడుపుకుంటున్నారా? చాలా సంతోషం. వారం వారం సత్సంగం పేరుతోటి మీరు నడుపుకోండి. భజన ఒక భజనే కాదు, మనం సత్సంగం పేరుతోటి మన గ్రామంలో ఏం జరుగుతున్నదో అది కూడా తెలుసుకోవాలి. ఈ హిందూ చైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నామంటే మన హిందువులలో అనేకత భావం ఉన్నది. దానికోసమే అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం ఈ హిందూ చైతన్య యాత్ర చేపట్టాం. ఫలానా మతం వాళ్ళు ఒక వారం ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఇంకో మతం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వెళ్తున్నారు. కానీ మనం మాత్రం ఏదన్నా మనకు ఇబ్బంది అయితేనే గుడికి వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళట్లేదు. కాబట్టి మనము ఖచ్చితంగా వారంలో 1 గంట టైం వేయండి. వారంలో ఒక రోజు మనం టైం ఇస్తే ఖచ్చితంగా మన సనాతన ధర్మం చూసి ఎవరైనా భయపడాల్సిందే. కాబట్టి మీకు ఇంత స్పందన తెచ్చినందుకు మీ విలేజ్ పెద్దలకి మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఊరు పెద్దలు ఎవరైనా ఉంటే కొంచెం మన ధర్మం గురించి మీరందరూ తెలుసుకోవాలి. ఈ సత్సంగం పేరుతోటి నడిపితే సత్సంగంలో 1 గంటలో ఒక భజనే కాదు, ఆ ఊరికి సంబంధించిన విషయాలు మనం ఈ గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఏ కులంలో ఏం జరుగుతుందో మనం అప్పుడప్పుడు ఆ గంటలో చర్చించుకుంటే మంచిది. ఎందుకంటే మన ధర్మం గంగనీరు, పరధర్మం ఎండమావి. కాబట్టి పరధర్మంలోకి వెళ్తున్నారు. అది మీరందరూ కలిసి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ మళ్ళీ స్వధర్మంలోకి తీసుకొచ్చే పని మనం చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన గ్రామంలోకి హిందూ ధర్మ ప్రచార సభ తెలంగాణ శాఖ వారు ధర్మాన్ని నిలబెట్టడానికి, హిందూ ధర్మ విశిష్టను తెలియజేయడానికి కోసం ఇక్కడికి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మన గ్రామానికి వచ్చినారు. వారు అట్లా వచ్చినందుకు వారికి సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లయితే ఎందుకు మనం ఈ ధర్మాన్ని చేయాలంటే హిందూ ధర్మాన్ని దాన్ని మనం ఎప్పుడు కూడా రక్షిస్తే ఆ ధర్మమే మనం అందరినీ కూడా రక్షిస్తుంది. ఈ సూత్రం మనకు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ అనుభవంలోకి కూడా వచ్చింది. ఇంతకుముందు మనలో ఉన్న అనైక్యతను చేసుకొని ఫ్రెంచి వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ముస్లిమ్స్ ఎందరో మన రాజులలో ఉన్న ఒకరి మీద ఒకరి ద్వేషభావాలు, ఒకరిని తొత్తులుగా వ్యవహరించి మన రాజ్యాలని వాళ్ళకు మొత్తం అప్పగించడం జరిగింది. అందువల్ల మన దేశం కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వం కింద ఉన్నది. ఇప్పుడు కూడా ముందు కూడా అవే పరిస్థితులు రానున్నాయి. మనందరం కూడా సమిష్టిగా ఉండకపోతే ముందు మళ్ళా మనం వేరే వాళ్ళ బానిసత్వం కిందకి పోవాల్సి వస్తుంది. ఇంతకుముందు మనకు తెలుసు రజాకారుల హడావుడి. పరిపాలనలో మనం ఉన్నప్పుడు మన హిందూ దేశంగా, మనం భారతదేశంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో కలపకుండా వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, హిందూ రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి, మా నైజాం రాష్ట్రమే కావాలని తిరుగుబాటు చేశారు. అప్పుడు మన నాయకులు అందరూ తెలుసుకొని నిజాం పరిపాలనను వ్యతిరేకించి సిపాయిల సహాయంతో, సైన్యంతో వచ్చి వారిని దింపేసేసి మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి కారణం అంటే ఆ కొద్ది కాలంలో ఎప్పుడైతే జరిగిందో అది రజాకారులందరూ కూడా పెచ్చిమూరిపోయి మన ఆస్తి పాస్తులందరూ దోసుకొని చేసుకొని, అట్లాగే మన యొక్క
ఆడపిల్లగాలని ఆడవాళ్ళని అందరినీ వివస్త్రం చేసేసి వాళ్ళను మానభంగాలు చేసేసి ఎన్నో ఘోర కృత్యాలు చేశారు. అట్లాగే హిందూ దేవాలయాల మీద కూడా ముస్లిం రాజులు ఎన్నోసార్లు దండయాత్రలు చేశారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన పద్ధతులను మనం ఆచరించుకోవాలి, మనం స్వేచ్ఛగా జీవించాలి. మనలాగనే ఇప్పుడు మనం ఈ మాత్రం ఉంటున్నామంటే ఇంతకుముందు గాంధీ మహాత్ముడు వాళ్ళందరూ చేసిన త్యాగాల వల్ల అప్పుడు మనకంటే ముందు తరాల వాళ్ళు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. అవన్నీ మనం అనుభవిస్తున్నాం. రేపు మన పిల్లగాళ్ళు కూడా ఇంత స్వతంత్రంగా బతకడానికి మనందరం కూడా కలిసి కట్టుకుంటేనే ఇది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇటువంటి ధర్మ ప్రచారం చేయడానికి వాళ్ళు నడుము బిగించి అందరినీ చైతన్యం చేయడానికి, అందరూ కలిసికట్టుగా ఉండటానికి, హిందువులందరూ ఒక తాటి మీదకి రావడం కోసమే హిందూ ప్రచార సభ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకోసం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భక్త మహర్షులకు విజ్ఞప్తి, మన హిందూ మతాన్ని, మన హిందూ మత ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ అయ్యప్ప మాలలు, ఈ రాజమాత మాలలు, ఈ ఆంజనేయ స్వామి మాలలు ఇవి రాబట్టి ఎంతో కొంత మనం వాళ్ళతోటి మన మిగతా మతస్థులతోటి దిగొట్టగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఇంట్లో మనం మాలలు వేసుకోవడం కానీ, దేవుడిని నమ్ముకొని పూర్తిగా ఉండటం వల్ల కానీ, మనం మించిన దేవుడు కానీ, మనం మించిన సనాతన ధర్మం కానీ ఏదీ లేదు, మన మతాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి మన గోమాతను పూజిస్తాం, మన ప్రకృతిని, ఇప్పుడు గాలిని ప్రేమిస్తాం, ఇటు మన నీళ్ళని ప్రేమిస్తాం. మనకున్నది ఏంటి? ప్రతి ఒక్కది మనం పంచభూతాలను ప్రేమిస్తాం. కాబట్టి మన హిందూ మతానికి ఉన్నది అదే. మన మిగతా మతం అట్లా కాదు, నీరే గొప్ప నాదే గొప్ప అంటారు. మనది అట్లా కాదు. ఇప్పుడు నీళ్ళని ప్రేమిస్తాం, నీళ్ళని గంగగా భావిస్తాం. విషయం గోవుని ఒక మన కోటి జన్మల పుణ్యం, గోవుని కోటి దేవతలు ఉంటారు, ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవుని పూజిస్తాం. అట్లా కాబట్టి మన సనాతన ధర్మాన్ని నమ్ముదాం, హిందూ మతాన్ని ప్రేమిద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ్. భక్త మహర్షి గారా, రెండు మాటలు చెప్తా అందరికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు సబ్కా మాలిక్ ఏకై, దేవుడు అనేటువంటి ఒక్కడే. అయితే ముఖ్యంగా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా 1 గంట టంగన కొట్టగానే ఎక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా అందరూ వచ్చి అక్కడ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. మనందరూ తెలిసిన విషయమే. అలాగే క్రైస్తవులు ఉన్నారు, యేసు ప్రభు భక్తులు ఉన్నారు, వారు ఒక్క నిమిషం అమ్మ, యేసు ప్రభు భక్తులు ఉన్నారు, వారు ఆదివారం ఎన్ని పనులున్నా సరే పక్కా పెట్టేసి చర్చిల దగ్గర తప్పకుండా వెళ్తున్నారు. మనం ఉన్నాం హిందువులం, వాళ్ళు 10-20% ఉంటే మనం దేశంలో 80% 80% ఉన్నాం. కానీ మనందరం ఎప్పుడైనా ఒక్క దగ్గర కలుసుకుంటున్నామా? కలుసుకోవట్లే. వాళ్లకు మనకు ఉన్న తేడా ఒకటే. హిందూ అనగానే మన ఊళ్ళో రాముల వారి గుడి ఉంది. గతంలో బ్రహ్మాండంగా సాయంకాలం బయలునగానే ఒక మినిమం 40-50 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న 7 మంది వచ్చి శనివారం ఆదివారం ఈ గుళ్ళో పూజలు చేసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వారానికి ఒక్కరోజు కానీ 2 రోజులైనా, మినిమం ఒక్కరోజైనా శనివారం అయినా మన గుడికి వచ్చి అందరు కలుసుకొని పూజ చేసుకొని 1-2 నిమిషాలు హిందువుల గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అందరూ దేవుళ్ళ భక్తులు ఏదో ఒక రోజు కలుస్తున్నారు. మన హిందువులు కూడా తప్పకుండా వారానికి 1 రోజు అందరం కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుండి అయినా ప్రతి శనివారం మన దేవాలయ సన్నిధికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. అయోధ్య నుంచి రామచంద్రుడి రథం ఎప్పుడు కూడా రామబాణానికి ఏదీ సాటి లేదు. రామనామం, రామబాణం ఒకటే బాణం ఆ యొక్క రావణాసురుణ్ణి సంహరించడానికి. మనలో ఉండేటువంటి 6 గుణాలు రావణాసురుడు ఏమిటి?
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ 6 గుణాలను ఆ యొక్క సంహరించడానికి ఈ యొక్క ధర్మరథం ఎల్లప్పుడూ మన పెద్దలు ఆచరించినటువంటి విధానం. ఇప్పుడు టీవీలు, ఫోన్లు ఇటువంటివన్నీ కూడా వచ్చేసి మనల్ని సతమతం చేస్తున్నాయి. వేదాలు ఉన్నవన్నీ అన్నీ కూడా వేదం చెప్పేది ఏమిటి? ప్రతి ఒక్కటి ధర్మాన్ని ఆచరించండి, ధర్మ నిరతతోనే ఉండండి. ప్రతిరోజు చక్కగా మంగళకరమైనటువంటి దీపాలు వెలిగించుకుంటూ మన గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి ఎన్నో ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. కానీ మనలో కొంతమంది ఆ యొక్క ధర్మాన్ని ఆచరించిన, ఏదో యజ్ఞయాగాదులు చేసినా, ఏది చేసినా నాకు ఫలితం రాలేదే అనేటువంటి బాధతోని ఇన్ని అయ్యగారు ఇన్ని పూజలు చేసినా నాకు ఫలితం రాలేదు అని వేరే మతం మారేటటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. మనం మతం అనేటటువంటిది తల్లితో సమానం. తల్లిని మనం ఎప్పుడూ కూడా మార్చలేం, అలానే ధర్మాన్ని కూడా మార్చలేం. అటువంటి ధర్మ ప్రచారాన్ని చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఆ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి విచ్చేసినటువంటి ఈ యొక్క ధర్మరథ పాలన చేసేటటువంటి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఎల్లవేళ శుభ ఫలితం కలగాలని, ఆ యొక్క ధర్మరథానికి మీలాంటి వాళ్ళు ఎంతో మంది భజన సంకీర్తనలతో మంగళహారతులు పాడితే వారికి తెలియనటువంటి ఉత్సాహం కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది. అంతటి తేజస్సును మీ అందరి ద్వారా ఎంతమంది సుమంగళులు మంచిగా ఉండేటటువంటి వారందరూ కూడా వారి అందరి అనుగ్రహం, ప్రజల యొక్క ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి తపన పెరుగుతుంది. ఆ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఉంటే భజన ఎంతో రసవత్తరంగా ఉంటుంది. తక్కువ మంది చేసేటటువంటి భజనకి ఎక్కువగా ఆ యొక్క భావన, ఆర్ద్రతా భావం ఉండదు. అట్లనే ప్రతి శనివారం కూడా ఇదే రకంగా భజన కార్యక్రమాలకు రండి. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నిటికీ కూడా ఒక క్షేత్రంగా మన ఆలయం దేశ విదేశాల్లో ప్రఖ్యాతి కాబోతుంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మన ఆలయానికి ప్రతి నిత్యం కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇదే ఒక విషయంపై మన రామడుగు రామారావు గారు ఒక 5 విషయాలు చెప్తారు. ఒక్క ఓపికతో అందరూ కూడా ప్రసాదం చేతిలో పట్టుకోండి. జై బోలో రాజా రామచంద్ర. జై శ్రీరామ్. శ్రీరామ్. ఇప్పుడు చెప్పేది మన అయ్యగారే చెప్పింది. అందరూ దయచేసి మీరందరూ భక్తులు కూడా, కమిటీ సభ్యులు ప్రతి శనివారం మన ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కూడా నరసింహాపురం అంటే భజనలో పైరున్నది, అంతవరకు ఒప్పుకుంటారు. కానీ మీరందరూ కూడా శనివారం, ఆదివారం మగవాళ్ళే కాదు, దయచేసి శక్తి ఉన్న ఆడమాత్రం కూడా వచ్చి పాల్గొనవచ్చు. దీంట్లో లేదు. ఒక శనివారం ఒక్క అర్ధగంట సేపు రాండి. అందరూ ఒప్పుకున్నంతసేపు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది. అది మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఇంటికాడ భార్యతో భర్తతో బాధలు ఉన్నా, ఇంటికాడ కుటుంబ బాధలు ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు వచ్చి అర్ధగంట కూర్చొని పోతే మీకు మనసు ప్రశాంతం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొనండి. ఫస్ట్ మన గ్రామంలో పాల్గొనే రాకపోయింది, ప్రసాదం శనివారం పెడతారు కదా అని దాని గురించి చిన్నగా మేము ప్రాక్టీస్ అయ్యి ఇలా చాలా వరకు పోయి పడుతుంది. మాతోటే ఈ భజన అంతరించిపోతుందని మాకు భయం కలుగుతుంది. దయచేసి కొత్త బ్యాచ్ కూడా తయారు కావాలని కోరుకుంటూ, మీరు కనుక ముందు వెళ్తే మేము వచ్చి వాళ్ళకి కొంత ట్రైనింగ్ చెప్పడం జరుగుతుంది. మాతోటే అంత కబడ్డీ ఆడినాం, వాలీబాల్ ఆడిన ఎన్నో ఆటలు, ఎన్నో ప్రజలు ఇచ్చినా కానీ అది మాతోటే పోయింది. ఇది కూడా మాతోటే పోతుంది మా యొక్క నమ్మకం. కాబట్టి ఇలాంటి కాకుండా మీరందరూ ముందు మీ పిల్లలు కూడా పంపించి ఈ యొక్క ప్రతి శనివారం, ఆదివారం భజనలో పాల్గొంటారని, ఊరు నాలాగే మీరు కూడా పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం తెలియదు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మాతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ, ఇంకా మనం ముందు వెంకటేశ్వర స్వామి గుడికి ఎత్తపోతున్నాం. మన చిన్నలు పెద్దలందరూ ముందుకు రావాలి. ఎందుకంటే వెనకడ శాస్త్రంగా వెనకడ ఉండేది కాదు. ప్రతి కార్యక్రమం దేవాలయం ఏంటంటే అదే దేవాలయం అనేది అవుతుందని అందరూ కూడా దేవాలయానికి రావాలని చేస్తున్నారు. ఒకప్పుడు నాలుగుసారి ఏం చేశారో లాంతలు పట్టుకొని వచ్చి భయం చేస్తున్నారు. అట్లాంటి కార్యక్రమాలు మేము చిన్నప్పుడు చేస్తున్నాం. అంతరాయం పోతాను భయపడుతున్న వెంకటేశ్వర గుడి గారు చూడు పక్కన. ఇప్పుడు కూడా మీరందరూ ఈ మాత్రంత మాత్రం వస్తే తిరుపతి దేవస్థానం కూడా వాళ్ళు వచ్చి మన ఊరు మెచ్చుకున్నారు. తిరుపతి దేవస్థానం వాళ్ళు 2 సార్లు వచ్చారు మన ఊరికి. ఆ విషయం ఇంతవరకు కొంతమంది చెప్పలేదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు 2 సార్లు నరసింహాపురం వచ్చి రికార్డు రాసుకొని పోయింది నరసింహాపురాన్ని. అక్కడి నుంచే ఉంది మనకి. అయోధ్య కూడా ఇప్పుడు పోతుంది అక్కడికి. అందుకని మాత్రం పిల్లగాళ్ళకి ఏ కార్యక్రమం అయినా దేవర సంతికి ఒక్క అర్ధ గంట మీరు వచ్చిపోతే మరి ఈ భక్తి
వ్యక్తులు మా కమిటీ సభ్యులు కూడా పోతే వాళ్ళే వచ్చి వాళ్ళు అన్నట్టుంది. శనివారం ఆదివారం కంపల్సరీ రావాలా మా సభ్యులు కూడా మేము మనవి చేస్తున్నా. అంతేకాదు పోరాటం వేసిన నడుచున్న మా బృందం, కబడ్డీ అన్న మా బృందం, బ్యాడ్మింటన్ అన్న మా బృందం అన్ని ప్రజలు కొట్టుకొచ్చినాం. మాతో అంతం అయిపోతుంది కబడ్డీ, మాతో ప్రజలు కూడా పోతుంది భయపడుతున్నాం. మా పిల్లలు ఇప్పుడైనా యూత్ ఏ కార్యక్రమంగా నేను చెప్తున్నా తబలా కొట్టి నేర్పుతున్నా, డోలుగా నేర్పుతున్నా, పాటలు నేర్పారు. ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ పోయినాం. శాస్త్రి గారు 2 నరసాపురం అంటే పేర్లనింది. అట్లాంటి భజన కార్యక్రమం శాస్త్రి ఎక్కడ ఉందో మాకు అట్లాంటి మనం కూడా పోతాం అక్కడ. కానీ ఏ ఊరికి పోయినా భజన అంటే ప్రాణం పోసుకునేది. అందుకని ఇప్పుడు వచ్చిన యూత్కు, యువకులకు భజన కార్యక్రమం వాగ్దానం శాస్త్రాలు మన సంతోష్ అనంతాచారి గారికి నేరు చెప్పిన మేనమామ చాలు మేడెక్కిన పోవడానికి రావాలని కోరుకుంటున్నాను. ఒకదాని చెప్పిన పోతాను, మేనమామ సారు మేడెక్కిన పోదు కాదు, మేడ ఎక్కినా రావాలి. ఎక్కడున్నా నేను ఒక గ్రామంలో స్నానం చేస్తుంటే భజన అయితే స్నానం చేసి ఊరిపోయిన ఊరుకురు. దయచేసి భజన రాండి. నరసాపురం చాలా చక్కటి ఊరు, మన మంచి ఊరు. మన ఊరుకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మన ఊరు చాలా మంచిది. అందరు రైతులు కానీ పెద్దలు చిన్న చాలా మంచి వాళ్ళు. దయచేసి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు నమస్కారం చేస్తూ ఇకనన్నా కొంచెం మా కమిటీ సభ్యులు మారాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసుకున్నారు కదా, స్వామిని నమస్కరించుకొని మీ మంగళహారతులు, మీ దీప కుందులు, మీ యొక్క ఆ పావులు ఏవైనా మళ్ళీ పోయినాయ్య గారు ఏమైనా ఉన్నాయా మా ఇంట్లో అని చెప్పేసి వస్తూ ఉంటారమ్మా. దయచేసి మీ జాగ్రత్తలు, మీ వస్తువులన్నీ తీసుకొని మీ ఇంట్లోకి వెళ్ళండి.